కెనడా కాస్త తేడా. ఎస్, టైమింగ్ బాగుంది, ఇది నిజం. ఆ దేశం అనుసరించే విధానాలు చూస్తుంటే ఈ మాట ఇప్పుడు ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. G7 సమ్మిట్లో మన దేశ ప్రధానితో షేక్ హ్యాండ్ చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి ఇండైరెక్ట్గా ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కెనడా తోక వంకరని మరోసారి ప్రూవ్ అయింది. కొన్ని రోజుల క్రితం ఇటలీలో G7 సమ్మిట్ జరిగింది. ఈ భేటీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. అక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మోడీతో భేటీ అయ్యారు. మన దేశంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన తర్వాత మోడీతో నేరుగా భేటీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాలను పరిశీలిస్తామంటూ ప్రకటన కూడా చేశారు ట్రూడో. ఇప్పటికే ఉప్పు నిప్పులో ఉన్న ఇరు దేశాల సంబంధాలు సెట్ అవుతున్నాయనుకున్నారంతా. బట్ కెనడా ఏం చేసింది? పుండు మీద కారం జల్లే విధంగా ఇప్పుడు వ్యవహరిస్తోంది. ఏకంగా కెనడా పార్లమెంట్లో మన దేశం టెర్రరిస్ట్గా ప్రకటించిన ఒక వ్యక్తి వర్ధంతి సందర్భంగా వాళ్ళు మౌనం పాటించారు, గౌరవార్థం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బలుపా, బరి తెగింప? ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెబుతున్నారు. అది వారికే తెలియాలి. ఎవరి నిజ్జర్ మరోసారి గుర్తు చేసుకుందాం. అప్పుడే కెనడా బరి తెగింపు సరిగ్గా మనకు అర్థమవుతుంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్గా ఆయన చీఫ్. సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలనే డిమాండ్తో ఈ సంస్థ పనిచేస్తుంది. అంటే భారత్ నుంచి ఒక పార్ట్ని విడగొట్టి దాన్ని ఒక ప్రత్యేక దేశంగా సిక్కుల కోసం ఏర్పాటు చేయాలనేది ఈ ఖలిస్తాన్ డిమాండ్. దీనికోసం కెనడాలో ఉంటూ భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది ఈ సంస్థ. ఇండియా రిలీజ్ చేసిన 40 మంది ఖలిస్తానీ టెర్రరిస్టుల లిస్టులో నిజ్జర్ కూడా ఒకడున్నాడు. అలాంటి నిజ్జర్ను గత ఏడాది జూన్ 18న కొందరు దుండగులు అక్కడ కాల్చి చంపారు. ఆ రోజు నుంచి భారత్ కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒక టెర్రరిస్ట్ను పట్టుకుని తమ దేశ పౌరుణ్ణి ఇండియా ప్రభుత్వం చంపింది అంటూ విమర్శలు చేయడం ప్రారంభించింది. అసలు ఈ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దర్యాప్తుకు కూడా సహకరించింది. ఇంకా ఈ దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేసులో కరణ్ బ్రార్, అమన్దీప్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్ అనే నిందితులు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. నిజానికి ఓ దేశంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను తమ దేశ పౌరుడని చెప్పుకోవడమే ఆ దేశానికి సిగ్గుచేటంటే అలాంటి వ్యక్తికి పార్లమెంట్లో నివాళులు అర్పించడం ఏంటి అనేది అసలు ప్రశ్న. సరే, మన దేశం అంటే అక్కస్తో ప్రకటించింది అనుకుందాం, కానీ ఇంటర్పోల్ కూడా అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. మరి అలాంటి టెర్రరిస్ట్కు నివాళులు అర్పించి తాము కూడా ఖలిస్తానీ తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని చెప్పబోతూ ఉన్నారా? వారికే తెలియాలి. అసలు నిజ్జర్ విషయంలో కెనడా గతంలో ఎలా వ్యవహరించిందో గుర్తు చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే నిజ్జర్కు కెనడా పౌరసత్వం ఇచ్చేందుకు మొదట నిరాకరించింది కెనడా ప్రభుత్వం. చివరికి అక్కడ పౌరసత్వం ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే కానీ అతడికి కెనడా పౌరసత్వం దక్కలేదు. మరి ఈ విషయాలన్నీ కెనడా ప్రభుత్వం మర్చిపోయిందా? అలాంటి నిజ్జర్ని ఏదో ప్రజల కోసం పోరాటాలు చేసి అమరుడైనట్టు ట్రీట్ చేస్తుంది, పార్లమెంట్లో మౌనం పాటిస్తుంది. ఇక్కడ ఒకసారి టైమింగ్ గమనించండి. G7 సమ్మిట్లో మోడీ ట్రూడో భేటీ కాగానే కొన్ని పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. అందులో మొదటిది గురుపన్వంత్ సింగ్ పన్నూను హత్యకు కుట్ర జరిగిందన్న కేసులో మొదట కదలిక వచ్చింది. ఈ ఖలిస్తానీ టెర్రరిస్ట్ తమ పౌరుడంటూ అమెరికా కూడా గర్వంగా చెబుతుంది. పన్నూను హత్య కుట్ర జరిగింది, దాన్ని పక్కాగా అడ్డుకున్నామని చెబుతుంది. దీనికి సంబంధించి ఒక ఇండియన్ను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ కూడా చేశారు. G7 సమ్మిట్ ముగియగానే అతన్ని అమెరికా అదుపులోకి తీసుకుంది. అదేంటో మరి ఆ వెంటనే నిజ్జర్ను పార్లమెంట్లో నివాళులు అర్పించారు. అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడొద్దని ఎవరైనా భావిస్తున్నారా? అందుకే తెర వెనుక ఉండి కథ అంతా నడిపిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. కానీ కెనడా ఓవర్ యాక్షన్కు భారత విదేశాంగ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. 1985లో ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిని గుర్తు చేసింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. జూన్ 23, 1985 రోజున ఎయిర్ ఇండియా విమానమైన కనిష్కను ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో 329 మంది చనిపోయారు. వారిలో 86 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా సిటిజన్స్ ఉండగా 27 మంది బ్రిటిష్, 24 మంది ఇండియన్స్ ఉన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదం వల్ల వీరంతా మృతి చెందారని గుర్తు చేసింది భారత్. ఈ ప్రమాదం జరిగి 39 ఏళ్లు అవుతున్న సందర్భంగా కెనడాలోని వ్యాంకవర్లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేసింది. ఇది నిజంగా టిట్ ఫర్ టాట్, అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఖలిస్తానీ టెర్రరిజం వల్ల జరిగిన నష్టాన్ని మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదని ఇండియా చెప్పకనే చెప్పింది. అంతేకాదు, మీరు వెనకేసుకొస్తున్న ఖలిస్తానీలు ఏదో ఒక రోజు మీకు ఏకై మేక్ అవ్వడం ఖాయమని హెచ్చరిక పంపింది ఇండియా. జస్ట్ ఫర్ డిబేట్స్ సేక్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ పార్లమెంటో లేదా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా నివాళులర్పిస్తే ఇదే కెనడా, అమెరికా రియాక్షన్ ఎలా ఉండేది? నిజానికి ఇండియా చాలా పద్ధతిగా రెస్పాండ్ అయింది. కానీ దీనికి తగ్గ జవాబును కెనడాకి ఇండియా ముందు ఇవ్వడం మాత్రం ఖాయం. అంతేకాదు, ఈరోజు ఖలిస్తానీలకు పాలు పోసి పెంచుతూ వెనకేసుకొస్తున్న కెనడాను చూస్తుంటే తీవ్రవాదులను పెంచి పోషించి ఇప్పుడు జుట్టు బీక్కుంటున్న పాకిస్తాన్ గుర్తొస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.